సార్ భోంచేశాక కడుపులో నుంచి ఫుడ్ బయటకు వచ్చి గొంతు దగ్గర అడ్డపడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది అని చాలామంది చెప్తారు. అసలు దీనికి కారణం ఏంటి? ఓకే, మనకి జీర్ణాశయం నుంచి యాసిడ్ కానివ్వండి, ఫుడ్ కంటెంట్స్ కానివ్వండి, ఆర్ బయలు పచ్చిరసం కానివ్వండి, మనకి ఛాతీలోకి వెనక్కి రాకుండా ఉండటానికి మనకి ఒక మెకానిజం ఉంటుంది. దాన్నే మనం జీఈ వాల్వ్ అంటాం. ఆ బ్యారియర్ అనేది టైట్గా క్లోజ్ అయి ఉంటుంది. టైట్గా క్లోజ్ అయి ఉన్నప్పుడు మనకి యాసిడ్ కంటెంట్స్ కానివ్వండి, ఫుడ్ కంటెంట్స్ కానివ్వండి వెనక్కి రావు, అంటే ఛాతీలోకి రావు. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. గర్డ్ అంటే మనకి జీర్ణాశయంలో ఉండాల్సిన కంటెంట్స్ వెనక్కి వస్తున్నప్పుడు, అంటే ఛాతీ భాగంలోకి వస్తున్నప్పుడు దాన్ని మనం రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. గర్డ్కి రకరకాల కారణాలు ఉంటాయి. గర్డ్కి ఒబిసిటీ అనేది ఒక ముఖ్యమైన కారణం. వాటితో పాటు స్మోకింగ్, కూల్ డ్రింక్స్ తాగటం, ఆల్కహాల్ డ్రింక్ చేయటం, వీటి వల్ల మనకి ఆ బ్యారియర్ అనేది కొంచెం లైట్గా ఓపెన్ అవుతుంది. దాంతో మనకి యాసిడ్ రిఫ్లెక్స్ కానివ్వండి, ఫుడ్ కంటెంట్స్ రిఫ్లెక్స్ కానీ జరిగే అవకాశం. వీటితో పాటు స్పైసెస్ మన కర్రీస్లో వాడే స్పైసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి యాసిడ్ రిఫ్లెక్స్ని, అంటే వాల్వ్ని లూజ్ చేస్తాయి, కొంచెం లైట్గా ఓపెన్ అయ్యేలాగా చేస్తాయి. కాబట్టి మనకి రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకి బై బర్త్ ఈ యాసిడ్ రిఫ్లెక్స్ మెకానిజం కనుక కొంచెం పూర్గా ఉన్నట్లయితే దాన్ని హైయాటస్ హెర్నియా అని అంటాం, ఆర్ లాక్సెలియస్ అని చెప్పి రాస్తూ ఉంటారు. వాటిలో కూడా మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పెరిగే అవకాశం.